హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో జున్ను అండి. ఇది థర్డ్ డే చేసుకోవచ్చు జున్ను. ఫస్ట్ డే, సెకండ్ డే కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు 2 వీడియోలు పోస్ట్ చేశానండి మన ఛానల్లో. ఇది 3వ రోజు అండి. ఇది ఎక్కువగా రాయలసీమలో చేసుకుంటుంటారండి. రాయలసీమలో ఈ టైప్లో జున్నే ఎక్కువగా చేసుకుంటారు మిగతా 2 పద్ధతుల్లో కంటే. జున్ను చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ జున్నును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ముందుగా ఒక అల్యూమినియం పాత్ర పెట్టుకోవాలండి. అందులోకి మన దగ్గర ఉన్న పాలను పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది త్వరగా అడుగంటుతుందండి. స్టీల్ గిన్నె అయితే మరీ త్వరగా అడుగంటుతుంది. ఇలా అల్యూమినియం పాత్ర అయితే కొంచెం బెటరు. అందుకే అల్యూమినియం పాత్రే పెట్టుకోవాలి. స్టీల్ పాత్ర అయితే అడుగంటి కొద్దిగా స్మెల్ వస్తుంది. మనం స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుంటే కాసేపటికి ఇలా మరుగుతుందండి. మరిగినప్పుడు గిన్నెకి అంటుకుంటుంది జున్ను. ఇలా అంటుకున్న జున్నుని సైడ్కి అడుగు పక్కన గిన్నెకి అంటుకుంటుంది కదండి, ఆ జున్నుని గరిటెతో తీసుకుంటూ ఉడికించుకోవాలి. లేదంటే ఈ గిన్నెకి అంటుకున్న జున్ను త్వరగా మాడిపోయి మాడు వాసన వస్తుందండి. జున్ను టేస్ట్ ఉండదు. అందుకే గిన్నెకి ఇలా అంటుకున్నది మొత్తం తీసేసుకుంటూ నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని మరిగించుకుంటే కాసేపటికి జున్ను మరగడం స్టార్ట్ అవుతుంది. జున్ను ఇలా మరిగితే మొత్తం పాలు విరిగిపోయి జున్ను సపరేట్ అయ్యి వాటర్ సపరేట్ అయిపోతుంది. ఈ సపరేట్ అయిపోయిన వాటర్ ఎగిరిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, కాసేపటికి జున్ను ఇలా గట్టిపడి వాటర్ వస్తాయి. ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు పడుతుంది 1 లీటర్ పాలు ప్రిపేర్ చేయడానికి. బాగా కలుపుకుంటూ మరిగించుకుంటే కాసేపటికి జున్నులో వాటర్ మొత్తం పోయి జున్ను ఇలా తయారవుతుందండి. జున్నులో వాటర్ మొత్తం పోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే త్వరగా అడుగంటుతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జున్నుని మరొకసారి ఇలా నీట్గా కలుపుకుని ఇందులోకి మనకి సరిపడా షుగర్ కానీ బెల్లాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఇక్కడ నేను బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి. నేను 1 లీటర్ పాలతో చేస్తున్నాను జున్ను. 1 లీటర్ పాలకు కాను ఇలా తరుక్కున్న బెల్లం పౌడర్ని 3/4 కప్పు వరకు యాడ్ చేసుకున్నాను. బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం జున్నులోకి మొత్తం కలిసే విధంగా నీట్గా కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ మరిగించుకుంటే బెల్లం మొత్తం మెల్ట్ అయ్యి బెల్లంలో వాటర్ వస్తాయండి. బెల్లంలో వచ్చిన వాటర్ కూడా బాగా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. కాకపోతే బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేకపోతే త్వరగా అడుగంటుతుంది. బాగా కలుపుకుంటూ ఉడికించుకుంటే ఇలా మరగడం స్టార్ట్ అవుతుందండి. బెల్లంలో వాటర్ వచ్చి ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే త్వరగా అడుగంటుతుందండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకుంటే కాసేపటికి బెల్లంలో వాటర్ మొత్తం పోయి జున్ను ఇలా తయారవుతుందండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో నుంచి సిమ్లోకి టర్న్ చేసుకోవాలి. సిమ్లోకి టర్న్ చేసుకుని ఎక్కడైనా గిన్నెకి ఇలా అంటుకుని ఉంటే గరిటెతో అనుకుంటూ నీట్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇంకా దగ్గర పడే కొద్దీ జున్ను ఇలా ఉంటుందండి. జున్ను ఇలా తయారైన తర్వాత ఇంకా బెల్లంలో ఏమైనా వాటర్ ఉంటే అవన్నీ పోయేంత వరకు నీట్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఏమాత్రం తడి లేకుండా వేయించుకోవాలండి. అప్పుడు జున్ను చాలా పొడి పొడిగా రవ్వగా ఉంటుంది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ జున్ను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నుంచి 4 రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటుంది. మిగిలిన 2 పద్ధతుల్లో కంటే జున్ను నాకు ఈ పద్ధతిలో చేసే జున్నే ఇష్టమండి. మా చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా ఈ రకంగానే చేసేది జున్ను. అందుకే నాకు ఈ జున్ను అంటే చాలా ఇష్టమండి. చూడండి, మొత్తం బెల్లంలో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కలుపుకుంటూ మంటని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే జున్ను ఇలా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు జున్ను మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారినాక తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో జున్ను. ఈ 3 పద్ధతుల్లో మీకు ఏ పద్ధతిలో చేసే జున్ను అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.